హలో గైస్, దిస్ ఇస్ కన్నా. సో బేసిక్ ఏంటంటే మొబైల్ ఫోటోగ్రఫీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో అందరు ఏమనుకుంటారంటే 50 మెగా పిక్సెల్స్ 200 మెగా పిక్సెల్స్ని బట్టి కెమెరా క్వాలిటీ అనేది ఉంటుంది అనుకుంటారు. సో అది బేసికల్లీ రాంగ్ అనమాట. బికాజ్ ఎందుకంటే పిక్సెల్స్ అంటే ఏంటంటే మన ఫోటోలో ఒక డీటెయిల్స్ని మాత్రమే యాడ్ చేస్తుంది. సో ఫోటో క్లారిటీని బెటర్ చేస్తాను నేను చెప్పాను, చేస్తుంది. బట్ హెవీ అంతా మనం అనుకున్నంత క్లారిటీ అయితే ఏముండదు. సో అదంతా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే లైక్ మన ప్రాసెసర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో డైమెన్సిటీ ప్రాసెసర్ వాడుతున్నామా, హీరో ప్రాసెసర్ వాడుతున్నామా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడుతున్నామా, సో దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. సో టెస్ట్ చేద్దాం. సో మన దగ్గర అయితే మొత్తం ఇప్పుడు 2 ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రియల్మీ ఎక్స్. సో స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ ఇది. అండ్ దిస్ వన్ ఈజ్ రెడ్మీ నోట్ లెవెల్ ఎస్సీ హీలియో ప్రాసెసర్ ఇది. సో రెండింటితోటి మనం ఫొటోస్ అయితే క్లిక్ చేద్దాం అండ్ విచ్ వన్ గివ్స్ బెటర్ అవుట్పుట్. సో ఒక బెటర్ అవుట్పుట్ ఏదైతే ఇస్తుందో సో దాని అయితే మనం ఫర్దర్గా వీడియోలో ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. అండ్ ఈ 2 ఫోన్స్ తోటి అయితే కొన్ని ఫొటోస్ అయితే క్లిక్స్ చేస్తాను. సో కొన్ని శాంపుల్స్ అయితే క్లిక్ చేస్తాను. సో ఫర్దర్గా మొబైల్ ఫోటోగ్రఫీ నుంచి ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, సో హౌ టు క్లిక్ బెటర్ ఫొటోస్ మొబైల్ని యూజ్ చేసి లైక్ డిఎస్ఎల్ఆర్ లాగా ఫొటోస్ తీయాలనుకున్నా కానీ సో ఛానల్ అయితే ఫాలో అయిపోండి. సో 2 ఫోన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఈ ఫోన్తో ట్రై చేద్దాం, రియల్మీ ఎక్స్ తోటి. సో దీనిలో వచ్చే ఇమేజెస్ అనేది మీకు ఫర్దర్గా ఇప్పుడు నేను చూపిస్తాను. సో అంటే దేని ఇమేజెస్ దానికి సపరేట్ చూపిస్తాను మీకు. రెడ్మీ నోట్ లెవెల్ ఎస్సీ తోటి సపరేట్ చూపిస్తాను అండ్ రియల్మీ ఎక్స్ తోటి సపరేట్ చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో ఫస్ట్ అయితే రియల్మీ ఎక్స్ తోటి అయితే ట్రై చేద్దాం మనం ఫోటోస్ని ట్రై చేసి సరి చేసి. కట్ చేయాలి.